హలో. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? ఇవాళ వీడియో వచ్చేసి నా ప్యాకింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్‌గా మేము ఒక చోటుకెళ్తున్నాము. అది ఎక్కడికెళ్తున్నాము ఏంటన్నది మీకు కమింగ్ బ్లాగ్స్‌లో అయితే చెప్తాను. ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి ప్యాకింగ్ చేస్తున్నాను. జస్ట్ మీకు నా అవుట్‌ఫిట్స్ చూపిద్దామని అనిపించిందనమాట. వింటర్ కోసం కొన్ని అవుట్‌ఫిట్స్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఫస్ట్ చూపించాను కదా! గ్రీన్ కలర్‌ది అది షీన్‌లో తీసుకున్నాననమాట. ఇప్పుడు చూపిస్తున్న పర్పుల్ కలర్ కూడా నేను షీన్‌లో తీసుకున్నాను. ఏమైనా ఇలాంటి ఫ్రాక్స్ అలాంటివి ట్రై చేయాలంటే షీన్‌లో ట్రై చేయండి. మంచిగా ఉంటాయన్నమాట. ఒక $20, $25 ఆ రేంజ్‌లో మంచిగా దొరుకుతాయి. నా దగ్గర ఉన్న లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ ఇప్పుడు చూపిస్తున్న మెరూన్‌ది వచ్చేసి నేను ఇండియాలో తీసుకున్నా. యాక్చువల్‌గా అది తీసుకొని ఒక 4, 5 ఇయర్స్ అవుతుందిలేండి. అది కొంచెం టైట్ అయింది. బట్ ఇప్పటికీ నాకు ఫేవరెట్ అనమాట. అండ్ నెక్స్ట్ మేము కొంచెం ఇప్పుడు ఆబ్వియస్లీ ఎక్కడికెళ్ళినా చల్లగానే ఉంటది కాబట్టి ఈ 2 క్యాప్స్ తీసుకెళ్తున్నాను. ఇదేమో బయట పెట్టుకోవడానికి, ఇందాక చూపించిందేమో నైట్ టైమ్ అలా పెట్టుకోవడానికి అని చెప్పేసి తీసుకెళ్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బీచ్ కలర్ లాంగ్ కోట్ లాంటిది ఒకటి తీసుకున్నాను. యాక్చువల్‌గా ఇది క్యూ స్టోర్ అని చెప్పేసి రీసెంట్‌గా చూసాననమాట ఆ షాప్ నేను. అక్కడ బాగుంది కలెక్షన్, చీప్ అండ్ బెస్ట్‌గా అనిపించింది నాకు. సో ఆ స్టోర్‌లో అయితే తీసుకున్నాను. ఇది నాకు $25 ఎంతో పడింది. బట్ ఇది చలికి ఆగుతది అని చెప్పలేను గానీ, ఇలా వేసుకుంటే మాత్రం బాగా స్టైలిష్‌గా ఉంటదనమాట. అందుకని చెప్పేసి ఈ కోట్ ఒకటి తీసుకొని వెళ్తున్నాను. ఇంకా కొన్ని టాప్స్ లాంటివి తీసుకున్నాను. మామూలుగా జీన్స్ మీద అలా వేసుకోవడానికి. ఇది కూడా క్యూ స్టోర్‌లోనే తీసుకున్నాను. చూడండి, నెక్ చాలా డిఫరెంట్‌గా ఉంది. నాకు సీజన్‌కి తగ్గట్టుగా డిఫరెంట్‌గా అవుట్‌ఫిట్స్ ట్రై చేయడం అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో అలా ఈ వింటర్ కోసం ఇవి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేది దీన్ని షాకెట్ అంటారనమాట. కొంచెం షర్ట్‌లా ఉంటది, జాకెట్ లాగా కూడా ఉంటదనమాట. 2 రకాలుగా కూడా యూజ్ చేయొచ్చు. ఇది కూడా నేను షీన్‌లో తీసుకున్నాను. ఎస్పెషల్లీ ఈ కలర్ కోసం తీసుకున్నా. ఏంటో తెలీదు, ఈ మధ్య ఆల్మోస్ట్ ఏం తీసుకున్నా ఇదే కలర్ ట్రై చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బాడీ బ్యాగ్ అనమాట. దీని బాడీకి పైన కూడా వేసుకోవచ్చు, వేస్ట్‌కి కూడా వేసుకోవచ్చు. నేను ఇది ఇండియాలో తీసుకున్నాను. మొన్న ఇండియాకి వెళ్ళాను కదా, అప్పుడు తీసుకున్నాను అనమాట. ఇది ట్రావెల్‌కి అది చాలా కంఫర్టబుల్‌గా ఉంటదనమాట. ఇలా వేసుకొని దాంట్లో ఏమన్నా పెట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్‌గా ఉంటది. ఎయిర్‌పోర్ట్‌లో కూడా వేసుకోవడానికి చాలా బాగుంటది. చాలామంది సెలబ్రిటీస్ ఈ మధ్య ఎయిర్‌పోర్ట్‌లో వేసుకుంటూ ఉన్నారు. అది చూసి నేను ఇండియాలో తీసుకున్నాననమాట. అది ఎక్కడో తీసుకున్నా, సరిగ్గా గుర్తులేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కేట్ స్పేడ్ బ్యాగ్ ఒకటి తీసుకొని వెళ్తున్నాను. అండ్ మన థ్యాంక్స్ గివింగ్ అయితే తీసుకోలేదు. థ్యాంక్స్ గివింగ్ కంటే ముందు 75% ఎప్పుడో డీల్ పెట్టారనమాట. అప్పుడు ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు సడన్గా కనిపించింది, బాగా అనిపించింది. అందుకని అప్పుడు తీసుకున్నాను. అది $80 ఏమో పడింది నాకు. మంచిగానే వచ్చింది అని అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి షూస్ తీసుకెళ్తున్నాను. ఈ షూస్ అయితే నా ఫేవరెట్ అండి. చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ కొంచెం స్ట్రెచ్చీగా ఉంటాయి. అంటే కరెక్ట్గా కాలికి ఫిట్టింగ్ ఉంటుంది అనమాట. ఇది నేను అమెజాన్లో తీసుకున్నా. చాలా రకాలు కొన్ని రిటర్న్ ఇచ్చి ఫైనల్గా అయితే ఇవి తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చినాయి, చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. నాకు పర్సనల్గా కాలికి ప్రాపర్గా ఫిట్టింగ్ ఉండాలన్నమాట. ఇదైతే చాలా బాగుంది. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా ట్రై చేస్తుంటే కనుక ఖచ్చితంగా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక లాంగ్ గౌన్ లాంటివి తీసుకున్నాను. ఇవి కూడా షీన్‌లో తీసుకున్నాను. ఎందుకో తెలియదు, ఈ మధ్య బయట అన్ని చోట్ల కంటే నాకు షీన్‌లో మంచి కలెక్షన్ అనిపిస్తుంది, అఫోర్డబుల్ ప్రైస్ కనిపిస్తున్నాయి. అందుకని ఎక్కువగా షీన్‌లో తీసుకుంటున్నాను. ఇది కూడా నాకు బాగా నచ్చింది. మంచి లెంత్ ఉంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా మంచి హెవీగా ఉందన్నమాట. గ్రే కలర్ తీసుకున్నాను. దీంట్లో ఇంకా ఏవో 2, 3 కలర్స్ ఉన్నట్టున్నాయి. బట్ నాకు ఇది నచ్చింది, అందుకనే ఇది తీసుకున్నాను. టర్టిల్ నెక్ అంటారు కదా, అలా వచ్చినాయి. ఈ మధ్య తీసుకున్నవన్నీ వింటర్ కోసం తీసుకున్నాను కాబట్టి ఆల్మోస్ట్ అలాంటివే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక స్కర్ట్ టాప్ లాంటివి తీసుకున్నాను. ఇవి నేను థ్యాంక్స్ గివింగ్ కంటే ముందే తీసుకున్నా. కాకపోతే నాకు వేసుకునే ప్లేస్ అండ్ అకేషన్ దొరకలేదనమాట. అందుకని అలానే సేవ్ చేసి పెట్టాను. ఇది నేను వాల్మార్ట్లో తీసుకున్నాను. ఇప్పటికి కూడా ఉన్నాయి ఇలాంటివి. ఇంకా మంచి కలర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. అప్పుడు నేను తీసుకున్నప్పుడు ఈ కలర్ అండ్ బ్లాక్ ఉన్నాయన్నమాట. సో నాకు బ్లాక్ అంటే ఇది కొంచెం బెటర్ అనిపించింది. అందుకనే ఇది తీసుకున్నాను. చాలా స్టైలిష్గా ఉంటుంది అనిపించింది వేసుకుంటే. బట్ అంత థిక్నెస్ అయితే ఏం లేదులేండి ఫ్యాబ్రిక్. అంటే దీన్ని రకరకాలుగా వేసుకోవచ్చు. ఈ స్కర్ట్ మీద వేరే టాప్స్ వేసుకోవచ్చు, ఆ టాప్ని జీన్స్ మీద వేసుకోవచ్చు. అందుకని చెప్పేసి అది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వింటర్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కోల్డ్ క్రీమ్. మామాఎర్త్ వాళ్ళు కొత్తగా ఒకటి లాంచ్ చేశారనమాట, హనీ మలై కోల్డ్ క్రీమ్ అని చెప్పేసి. సో నేనైతే అది తీసుకున్నాను. యాక్చువల్గా నాకు మలాయ్ చాలా బాగా పడుతుంది. ఎవ్రీ వింటర్లో కూడా నేను మామూలుగా పాల మీద మీగడ ఉంటుంది కదా, అది అప్లై చేసుకుంటాను. దీంట్లో ఏంటంటే హనీ అండ్ మలాయ్ రెండు ఉన్నాయి. మనందరికీ తెలిసిందే హనీ ఏంటంటే మంచిగా గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది అండ్ మలాయ్ ఏంటంటే స్కిన్ని మాయిశ్చరైజ్ చేసి స్మూత్గా ఉంచుతుంది కదా. నార్మల్గా హనీ అండ్ మలాయ్ని కలిపి ఒక ప్యాక్ లాగా చేసుకొని వేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఒక జిడ్డు ఫీలింగ్ వస్తుంది అనమాట. అది వాష్ చేసేసుకున్న తర్వాత కూడా జిడ్డు ఫీలింగ్ వస్తుంది. అండ్ నాలాంటి వాళ్ళకైతే అలాంటి చేసుకొని వేసుకోవడం చాలా చాలా బద్ధకం. అందుకని చెప్పేసి నేను ఈ మామాఎర్త్ వాళ్ళ హనీ మలాయ్ కోల్డ్ క్రీమ్ అయితే తీసుకున్నాను. ఇదైతే చాలా ఇంటెన్స్ మాయిశ్చరైజేషన్ ఇస్తుంది. ఇప్పుడు మీరు నా స్కిన్ అబ్జర్వ్ చేస్తే చాలా చాలా డ్రైగా ఉంది. ఇదేంటంటే ఎస్పెషల్లీ బాడీకి రాసుకోవచ్చు, ఫేస్కి రాసుకోవచ్చు. నార్మల్గా బాడీకి ఒక క్రీము, ఫేస్కి ఒక క్రీము, అలా 2, 3 యూస్ చేయాలంటే కూడా నాకు బద్ధకం అనమాట. ఇప్పుడు ట్రావెల్లో కాబట్టి ఈ ఒక్క డబ్బా తీసుకెళ్తే సరిపోతుంది. ఇదేం నాకేం పర్సనల్గా
ఓవరాల్గా అనిపించిందంటే ఇది చాలా మంచిగా మాయిశ్చరైజేషన్ చేస్తుంది, అలానే స్కిన్కి చాలా మంచి గ్లో ఇస్తుంది. అండ్ ఎస్పెషల్లీ స్మెల్ అయితే నాకు పర్సనల్లీ చాలా బాగా నచ్చింది. అండ్ ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది, స్కిన్ పైన హెవీగా లేకుండా గ్రీజీగా లేకుండా మంచి ఇంటెన్స్ మాయిశ్చరైజేషన్ అయితే ఇస్తుంది. అండ్ మనమైతే ఇది డైలీ యూస్ చేయడానికి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీనిలో ఏ హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ టాక్సిన్స్ కానీ లేదు. అండ్ ఎస్పెషల్లీ దీంట్లో నాకు బాగా అనిపించింది ఏంటంటే నార్మల్గా కోల్డ్ క్రీమ్స్ ఏవైనా స్కిన్ని కొంచెం నల్లగా చేస్తాయి, బట్ ఇది చాలా గ్లోయింగ్గా చేస్తుంది అని అనిపించింది నాకు. అండ్ ఇక మామాఎర్త్ బ్రాండ్ గురించి మీకు స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు కదా ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ తీసుకుంది మామాఎర్త్. మనం కొన్న ప్రతి ఆర్డర్ని కూడా వాళ్ళు ఒక ప్లాంట్కి లింక్ చేస్తారు. 2025 కల్లా 1 మిలియన్ ప్లాంట్స్ని ప్లాంట్ చేయాలనేది ఉద్దేశంగా వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. మనం మన ప్లాంట్ని ట్రాక్ కూడా చేసుకోవచ్చు మన ఆర్డర్ నుంచి. అండ్ మీరు కనుక మామాఎర్త్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఏవైనా ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి అని అనుకుంటే నా కోడ్ కనుక యూస్ చేస్తే మీకు 20% ఆఫ్ అయితే వస్తుంది. అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మామాఎర్త్ యాప్ వచ్చేసి iOSలోను ఆండ్రాయిడ్లోను రెండిట్లోనూ అవైలబుల్గా ఉంది. మామాఎర్త్ ప్రోడక్ట్స్ వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. అదే కాకుండా మన లోకల్ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు కనుక లోకల్ స్టోర్స్లో ఎక్కడైనా మామాఎర్త్ ప్రోడక్ట్స్ కనుక చూస్తే తప్పకుండా కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో అన్ని లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి అయితే చెక్అవుట్ చేయండి. అండ్ నేనైతే ఇప్పుడు దీన్ని కూడా నా లగేజ్లో వేసేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ ఒక్కటి తీసుకెళ్తే సరిపోతుంది కదా బాడీకి అండ్ ఫేస్కి రాసుకోవడానికి. సో అదైతే పెట్టేసి ప్యాక్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి మిమ్మల్ని నెక్స్ట్ డే మార్నింగ్ కలుస్తున్నాను మళ్ళీ. సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మేము స్టార్ట్ అయి వెళ్తున్నాం అనమాట. మమ్మల్ని డ్రాప్ చేయడానికి మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ ఒక ఆయన వచ్చారు, సో తను తీసుకుని వెళ్ళి డ్రాప్ చేస్తున్నారు. మేమైతే క్యాన్సస్ వెళ్తున్నాం అనమాట. క్యాన్సస్ స్టేట్లో విచిత అనే సిటీకి వెళ్తున్నాము మేము. అక్కడికి ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది మీరు కమింగ్ వ్లాగ్స్ చూసినట్టయితే మీకు తప్పకుండా అర్థమవుతుంది. సో కమింగ్ వ్లాగ్స్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి, అప్పుడే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలానే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడికి కూడా వెళ్ళి ఫాలో చేయండి. మేమైతే క్యాన్సస్ ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది మీరు ఎవరైనా గెస్ట్ చేయగలిగితే అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చూద్దాము ఎంతమంది గెస్ట్ చేస్తారో, ఏమని గెస్ట్ చేస్తారో. యాక్చువల్గా మా చిన్నాన్న వాళ్ళు వస్తున్నారు, మా మరిది, మా బ్రదరు, మేము అందరం వెళ్తున్నాం అనమాట. సో ఎందుకో ఏంటో మీరు తప్పకుండా గెస్ట్ చేసి నాకైతే చెప్పండి. అండ్ మేమైతే ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము. ఆ బ్యాగేజ్ అంతా కూడా చెక్ ఇన్ చేసేసి మేము బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదన్నమాట, ఎందుకంటే మార్నింగ్ 9 o'clockకి మాకు ఫ్లైట్, అందుకని చెప్పేసి ఫాస్ట్గా లెగవగానే ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాం అనమాట. మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళింది ఇప్పుడు మార్నింగ్ 7:30 ఆ టైంకి వెళ్ళాము. ఇంకా పనీరా బ్రెడ్లో ఏదో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట, సమ్ వెజీ బర్గర్ లాంటిది ఏదో ఉంది అక్కడ. సో అదైతే ఆర్డర్ చేసుకొని తిన్నాము. తినేసి అయితే ఇంకా ఫ్లైట్ ఎక్కేసాము. మా ప్లేస్ నుంచి అయితే 2 hours ఉందన్నమాట జర్నీ. అండ్ నేనైతే బాగా సిక్కున్నానండి, ఫుల్గా జ్వరము, దగ్గు, జలుబు అన్నీ ఉన్నాయి. కాకపోతే ఒక ఇంపార్టెంట్ అకేషన్ ఉంది కాబట్టి తప్పక జర్నీ చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా అత్తయ్య వాళ్ళు కూడా ఉండాల్సిందనమాట, వాళ్ళది వీసా అది ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేసాం కానీ ఫర్ సమ్ రీజన్స్ పాసిబుల్ కాలేదు. సో మీరు కమింగ్ బ్లాగ్స్ అయితే మిస్ అవ్వకుండా చూడండి, మేము ఎందుకు వెళ్ళాము ఏంటి అదంతా కూడా మీకు తెలుస్తుంది. సో మేమైతే రీచ్ అయిపోయాము. మా మరిది అండ్ మా బ్రదర్ ముందే వచ్చేసారు. సో ఇంకా మా బ్రదర్ వచ్చాడనమాట ఎయిర్పోర్ట్కి మమ్మల్ని పిక్ చేసుకోవడానికి. ఇంకా ఫ్లైట్ దిగిన తర్వాత మేము లగేజ్ అదంతా పికప్ చేసుకొని అక్కడ మేము వెళ్ళేటప్పటికి మా బ్రదర్ వచ్చేసి ఉన్నాడు. ఇంకా మేము లగేజ్ అదంతా పికప్ చేసుకొని ఎయిర్బిఎన్బికి అయితే వెళ్ళిపోయాము. యాక్చువల్గా మా మరిది ఎయిర్బిఎన్బి బుక్ చేశాడనమాట, 4 bedroom హౌస్ లాంటిది, ఎందుకంటే చిన్నాన్న వాళ్ళు వస్తున్నారు, మేమున్నాము అండ్ మా మరిది, మా బ్రదరు, సో ఎంతమంది ఉన్నాం కాబట్టి 4 bedroomది ఒక పెద్ద హౌస్ లాంటిది చూసి అయితే బుక్ చేశాడు. అది నేను కమింగ్ క్లిప్స్లో అయితే మీకు ఎలా ఉంది ఏంటి అదంతా కూడా షేర్ చేస్తాను. యాక్చువల్గా మేము లగేజ్ అదంతా తీసుకొని డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. అక్కడ ప్యారడైజ్లో కొంచెం బాగుంటుంది అని చెప్పారు వీళ్ళు ఫుడ్. ఇంకా సరే అక్కడే తిందాం కదా అని అనుకున్నాం అనమాట. అక్కడ ఏంటంటే చాలా బ్రీజీగా ఉంది, దానివల్ల ఉన్న టెంపరేచర్ కంటే కూడా చాలా చల్లగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు చల్లగా ఉంటే పెద్దగా ఏమనిపించదు, కానీ గాలి కూడా వస్తూ ఉంటే దాంతోపాటు ఇంకా చాలా చల్లగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు మా ఫినిక్స్లో ఎటు చూసినా కూడా అన్ని కొండలు, చాలా డ్రైగా ఉంటుంది. బట్ అక్కడ ఏంటంటే అంతా చాలా గ్రీనరీ ఉండేలాగా అనిపించింది అనమాట. బట్ చెట్లకి ఉన్న ఆకులన్నీ రాలిపోయినాయిలేండి సీజన్ వల్ల, బట్ నార్మల్గా అయితే అంతా చాలా గ్రీన్గా ఉంటుంది అని అనిపించింది. సో మీకు చెప్పాను కదా డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళ్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి. మా హస్బెండ్ అయితే ఎక్కడికి వెళ్ళినా ఒక పూట అన్నా ఇండియన్ ఫుడ్ తినాలన్నమాట, తనకి ఇండియన్ ఫుడ్ తినకపోతే ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. ఇంకా అందుకని చెప్పేసి మేము డైరెక్ట్గా ప్యారడైజ్కి అయితే వెళ్ళాము. అక్కడైతే ఫుడ్ నాకైతే పర్సనల్లీ నచ్చింది, మా హస్బెండ్కి కూడా నచ్చింది అనమాట. సో అక్కడ క్యాన్సస్లో విచిత సిటీలో ఎవరైనా ఉంటే కనుక ప్యారడైజ్ ట్రై చేయండి. ఫుడ్ అయితే మంచిగానే ఉంది, అన్నీ మంచి ఆప్షన్సే ఉన్నాయి. ఆలు బోండా అని చెప్పేసి, ఎగ్ బోండా, అన్ని మంచి ఆప్షన్సే ఉన్నాయి. సో ఇక్కడ మేమైతే లంచ్ చేసేసి డైరెక్ట్గా ఎయిర్బిఎన్బికి వెళ్ళిపోయాము.
ఇంక నాకైతే అప్పటికే ఫుల్ జ్వరము అండ్ చాలా చలిగా ఉందనమాట. ఇంకా మా హస్బెండ్ దిగి చూసి ఇంక తను రమ్మంటే ఎళ్తున్నాను. ఎందుకు ఫాస్ట్‌గా పరిగెత్తాననమాట లోపలికి. ఎందుకంటే అక్కడ చాలా బ్రీజీగా ఉందని చెప్పాను గదా మీకు. ఇంక అందుకని జెప్పేసి ఫాస్ట్‌గా లోపలికెళ్ళిపోయాను. మీకైతే ఇప్పుడు క్విక్‌గా హోమ్ టూర్ ఎలా ఉంది, ఏంటి అని షేర్ చేస్తాను. నాకైతే పర్సనల్లీ చాలా బా నచ్చింది. ఇలాంటి టైప్ ఆఫ్ హౌసెస్ మేముండే ప్లేస్‌లో ఉండవనమాట. అంటే మీరు ఓపెన్ చేయంగానే ఇలా కిందకి స్టెప్స్ ఉండడము, ఇలాగా మా ప్లేస్‌లో ఉండదు. అందుకే నాకైతే కొంచెం కొత్తగా అనిపిచ్చింది. ఇది నార్మల్ హౌస్ లాంటిదనమాట. మనకి వెళ్ళగానే ఒక పెద్ద హాల్ ఉంది. కింద ఫ్లోరింగ్ అంతా గూడా వుడెన్ ఫ్లోరింగ్ లాగా ఉంది. అండ్ స్టెప్స్ కింద కొంచెం ఫ్లోరింగ్ అదంతా కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. మేబీ అక్కడ క్లైమేట్ రీత్యా అలాగా వేస్తారేమో తెలీదు నాకు. చాలా గరుకుగా కొంచెం డిఫరెంట్‌గా ఉంది. అండ్ ఒక పెద్ద డైనింగ్ టేబుల్ ఉంది. మంచిగా కిచెన్ ఉంది. కిచెన్‌లో మనకు కావాల్సిన బేసిక్ ఐటెమ్స్ అయితే ఉన్నాయి. పాన్స్ కానీ అలాంటివి, మైక్రోవేవ్, అవెన్, స్టవ్ అవన్నీ ఉన్నాయి. పైనొచ్చేసైతే 2 బెడ్‌రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తున్నది చిన్న బెడ్‌రూము. నాకు పర్సనల్లీ ఎక్కడికైనా వెళ్తే అక్కడ కర్టెన్స్ ఉన్నాయనుకోండి చాలా ఇంప్రెస్ అయిపోతాను. అందుకనే మా ఇంట్లో కూడా బ్లైండ్స్ అవేమి ఏయకుండా కర్టెన్సే ఉంటాయి. అండ్ ఇదొచ్చేసి పెద్ద బెడ్‌రూమ్ అనమాట. ఇదే యాక్చువల్‌గా మా చిన్నాన్న వాళ్ళకిచ్చాము. ఎందుకంటే దాంట్లోనే టీవీ ఉంది అండ్ కొంచెం రూమ్ కూడా పెద్దగా ఉంది. వాళ్ళకి 2 కిడ్స్ ఉన్నారు కాబట్టి కొంచెం స్పేషియస్‌గా ఉంటదని చెప్పేసి వాళ్ళైతే అది తీసుకున్నారు. మేమైతే ఇది తీసుకున్నాము. ఫస్ట్ మేమొచ్చాం గదా! మా చిన్నాన్న వాళ్ళు మేమొచ్చిన ఒక 2, 3 అవర్స్‌కి అలా వచ్చారనమాట. వాళ్ళు డాలస్‌లో ఉంటారు కాబట్టి అక్కడి నుంచి డ్రైవ్ చేసుకొని వచ్చారనమాట. వాళ్ళకి 5 అవర్స్ అలా ఉంది డ్రైవ్. సో, వాళ్ళైతే డ్రైవ్ చేసుకొని వచ్చారు. ఈ లోపల మా హస్బెండ్ ఎళ్లి కొంచెం కావాల్సిన మిల్క్, బ్రెడ్ ఇలాంటి ఐటెమ్స్ అన్నీ వాల్మార్ట్‌లో అలా తీసుకొని వచ్చారనమాట. అండ్ ఇప్పుడొచ్చేసి కిందకి వెళ్తున్నాను. కింద వచ్చేసి ఒక హాల్, 2 బెడ్‌రూమ్స్ ఉన్నాయన్నమాట. కింద వచ్చేసి మా మరిది అండ్ మా బ్రదర్ తీసుకున్నారు. పైన చిన్నాన్న వాళ్ళు మేమైతే ఉన్నాము. ఇక్కడ మంచిగా సోఫా ఇచ్చారు. సోఫా ఎదురుగా ఒక టీవీ ఉందనమాట. ఏదన్నా ఒక చిన్న చిన్న గ్యాదరింగ్స్ అలాంటివి జరగడానికి బావుంటది అని అనిపిచ్చింది. చాలా కోజీగా అనిపిచ్చిందనమాట. మా ప్లేస్‌లో ఇంట్లో ఫైర్ పిట్స్ చాలా తక్కువుంటాయి. బట్ ఎక్కువగా మంచు కురిసే ప్లేస్‌లో అలాంటి వాటిల్లో ఇంట్లో ఫైర్ పిట్స్ ఉంటాయి గదా! నాకు ఎప్పటినుంచో ఇంట్లో ఫైర్ పిట్ ఉంటే ఎలా ఉంటది అని ఎక్స్‌పీరియన్స్ చేయాలని ఉందనమాట. బట్ మాకు ఇక్కడ మేమైతే పెట్టించుకోలేదు. కావాలంటే పెట్టించుకోవచ్చు కన్‌స్ట్రక్షన్ చేయించుకునేటప్పుడే. ఇది ఇంకొక బెడ్‌రూమ్. చక్కగా 2 చిన్న చిన్న బెడ్స్ వచ్చినాయి. ఇందాక ఇంకో బెడ్‌రూమ్ చూపించాను గదా! సో, అది ఓవరాల్‌గా హౌస్ అయితే ఇలా ఉంది. అండ్ ఇది బ్యాక్ యార్డ్. అసలు బ్యాక్ యార్డ్‌లోకెళ్ళడానికి ఆపర్చునిటీయే లేదులెండి. చాలా చల్లగా ఉంది. అండ్ నేను గూడా బాగా సిక్ ఉన్నాను గదా! అసలు ఎక్కడికి ఎళ్ళలేదు. మీకు ఈ హోమ్ టూర్ షూట్ చేసి నేను పడుకొని దాదాపు ఒక 5, 6 అవర్స్, 7 అవర్స్ తర్వాత లేచుంటాను. లేచి అప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఈ క్లిప్ షూట్ చేశాననమాట. చూసారా ఫేస్ అంతా ఎలా ఉబ్బిపోయిందో, ఏదో ఏదో నీళ్ళలో నానబెట్టినట్టు ఉబ్బిపోయిందనమాట. అంతసేపు పడుకున్నాను నేను. నాజిల్స్ అదంతా బ్లాక్ అయిపోతే మా హస్బెండ్ ఎళ్లి ఆ స్ప్రే తీసుకొచ్చారు. చెప్పాను గదా! బాగా బీభత్సమైన జలుబు చేసేసింది. ఇంకా మెడిసిన్స్ అవన్నీ యేసుకొని మళ్ళీ నిద్రపోయాను నేను. అసలు అక్కడ ఉన్నన్ని రోజులు నిద్ర అదే అయిపోయింది. బట్ ఒక ఇంపార్టెంట్ అకేషన్ కోసం వెళ్ళాం కాబట్టి ఆ ఒక్క అకేషన్ వరకు కొంచెం యాక్టివ్‌గా ఉన్నాను. ఇంకా నేను లేచేటప్పటికే ఫుడ్ అదంతా తీసుకొచ్చారు. థాయ్‌కెళ్ళి ఫ్రైడ్ రైస్ అలాంటివన్నీ తీసుకొనొచ్చారు. యాక్చువల్‌గా మా చిన్నాన్న వాళ్ళు వచ్చింది కూడా నాకు తెలీదనమాట. ఇంక వెళ్ళగానే నిద్రపోయాను నేను అంతే. డ్రెస్ చేంజ్ చేసుకోలేదు, ఏం చేసుకోలేదు. ఇంక అంతే పడుకొని నిద్రపోయాను. మళ్ళీ తర్వాత ఎప్పటికో 6, 7 అవర్స్‌కి లేచి అప్పుడు హాయ్ చెప్పాననమాట అందరికి. అప్పుడు తిన్నాను. డిన్నర్ చేసేసి మళ్ళీ మెడిసిన్స్ యేసుకొని మళ్ళీ పడుకున్నాననమాట. సో, అది ఇవాల్టి వ్లాగ్ అయితే. హోప్ మీరు ఈ వ్లాగ్‌ని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. కొంసేపు తిన్న తర్వాత కొంసేపు అందరూ కలిసి పోకరో ఏదో ఆడారు. బట్ నాకైతే అస్సలు ఎనర్జీ లేదనమాట ఆడటానికి. జస్ట్ ఒక 10, 15 మినిట్స్ చూశాను. డిన్నర్ అంతా చేసేసిన తర్వాత తలనొప్పి బాగా వస్తుంటే నేను కొంచెం టీ పెట్టుకొని తాగాననమాట. టీ పెట్టుకొని తాగినా కూడా నాకు ఫుల్ నిద్రొచ్చేసింది. ఎందుకంటే మెడిసిన్స్ అవి వేసుకుంటా ఉన్నాను కదా! ఫుల్ నిద్రొచ్చేసిందనమాట. సో, అది ఇవాల్టి వ్లాగ్ అయితే. హోప్ మీరు ఈ వ్లాగ్‌ని అయితే ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మేము అక్కడికి ఎందుకెళ్ళాము, ఏంటి అదన్నీ కూడా మీరు చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో తొందరగానే వస్తది. సీ యూ. బాయ్.